ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు గల వార ఫలాలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం సూర్యుడు చంద్రునితో సంబంధించి 9వ ఇంట్లో ఉండడం వలన మీ స్నేహితులు మరియు కొంతమంది దగ్గర బంధువులు ప్రతి అడుగులో మీకు మద్దతు ఇవ్వడం ద్వారా అన్ని రకాల ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అలాగే మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలు నివారించడం మరియు మీ సమర్థత దినచర్య యొక్క ప్రభావం ఈ వారం ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఈ వారం ఎవరి సహాయంతో మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోలేరు. మీ అప్పులను తిరిగి చెల్లించడంలో కూడా ఇది మీకు సహాయపడుతుంది. ఇంకా ఈ వారం కుటుంబంలోని పిల్లలు మీ ముందు లేదా ఏదైనా మూడవ లేదా బాహ్య సభ్యుని ముందు అవమానకరంగా లేదా అసభ్యంగా ప్రవర్తిస్తారు. దీనివల్ల మీరు ఇతరుల ముందు అవమానించవలసి ఉంటుంది. అయితే పిల్లలను శిక్షించే బదులు వారితో కూర్చోవడం, వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం వంటివి చేస్తే ఈ సమయంలో మీకు మంచిది. అలాగే ఈ వారం మీ కార్యాలయంలో మీ స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా మీ శత్రువులు కూడా కార్యాలయంలో మీ స్నేహితులు అవుతారు. ఎందుకంటే ఒక చిన్న మంచి పని వల్ల మాత్రమే మీకు పెద్ద ప్రమోషన్ లభిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ చర్చించబడతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మంచి సమయాన్ని ఆస్వాదించండి మరియు ఆనందాన్ని అనుభవించండి. అలాగే ఈ సమయం ఉన్నత విద్యకు చాలా మంచిది మరియు ఈ సమయంలో మీరు ఉన్నత విద్యారంగంలో మంచి విజయాలను సాధిస్తారు. ఎందుకంటే అనేక పవిత్ర గ్రహాల స్థానం మరియు రాశి చక్రంపై వాటి యొక్క అనుకూలమైన దృశ్యం మీ అనుకూలతను మెరుగుపరుస్తుంది. అలాగే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు ఇవ్వడానికి ఈ వారం చాలా వరకు గ్రహాలు సహాయపడతాయి. ఇక సింహరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే ప్రతిరోజు 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సింహరాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే ఈ వారం 14వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.